అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం. నమస్కారం. సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్న భక్త రామదాసు కీర్తనల డిజిటల్ శిక్షణా తరగతులకు స్వాగతం. మనం ఈ తరగతుల్లో శాస్త్రీయ సంగీతం యొక్క బేసిక్స్, వాటి గురించిన కొన్ని విషయాలు, అదేవిధంగా భక్త రామదాసు యొక్క కీర్తనలు నేర్చుకోవడం జరుగుతుంది. అనేక మందికి, దాదాపు అందరికీ కూడా సంగీతం అంటే ఎంతో మక్కువ ఉంటుంది. ఎంతోమంది అనేక పాటలు పాడుకుంటూ ఉంటారు, పాటలు వింటూ ఉంటారు. అనేక రకాల సంగీతాలు ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం కావచ్చు, పాప్ మ్యూజిక్ కావచ్చు, ఘంటసాల గారి గీతాలు కావచ్చు, పాత సినిమా పాటలు కావచ్చు, ప్రస్తుతం వస్తున్న పాటలు కావచ్చు, అన్ని పాటలు వింటూ ఉంటాం. కొంతమంది ఈ పాటలు నేర్చుకోవడానికి కొన్నాళ్ళు సాధన కూడా చేస్తారు, కొన్ని క్లాసులకు కూడా వెళతారు. కానీ ఆ తర్వాత కంటిన్యూ చేయలేక అనేక సమస్యల వలన వీటన్నిటిని మానుకొని వాటి మీద ఉన్నటువంటి కోరికతో మాత్రం అలాగే ఉండిపోతారు. అందుకనే ఈ సంగీతానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, కొంత నేర్చుకోవడానికి సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ వారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, డిజిటల్ తరగతులని మీకు సమర్పిస్తున్నారు. శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ఓనమాలు, వీటన్నిటినీ మీకు తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము అంతా రామమయం. భక్త రామదాసు కీర్తనలు, శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన బేసిక్స్, వీటన్నిటినీ తెలుసుకోవడానికి ఈ అంతారామమయం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీకు శిక్షణ ఇవ్వడానికి, అనేక విషయాలు తెలియజేయడానికి సంగీత కళగారు, శాస్త్రీయ సంగీతంలో సంగీత సిస్టర్స్గా పేరుగాంచిన సంగీత కళ మరియు రాజ్యలక్ష్మి, వీరిద్దరూ కూడా అనేక సంగీత కచేరీలు హైదరాబాద్లో, దేశవ్యాప్తంగా, మద్రాసులో, లేకపోతే అటు కాశ్మీర్లో, అన్ని చోట్ల కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి 8వ ఏట నుంచే అనేక శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహిస్తున్నటువంటి సంగీత కళగారిని ఆహ్వానించుకోవడం జరుగుతుంది. వారు ఇప్పటికే అమెరికాలో, రష్యాలో, జపాన్లో అనేక చోట్ల ఈ శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ అంతారామమయం కార్యక్రమాన్ని, డిజిటల్ సంగీత శిక్షణా తరగతుల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ఓనమాలు, బేసిక్స్, కీర్తనలు, వీటన్నిటినీ మన ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులకి ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు ఈ 30 రోజుల తరగతుల్లో? సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ ప్రేక్షకులందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుండి కర్ణాటక శాస్త్రీయ సంగీత అభ్యాస గానానికి సంబంధించిన బేసిక్స్ మరియు అంతారామమయం పేరున శ్రీ భక్త రామదాసు కీర్తనల ప్రచారంలో భాగంగా భక్త రామదాసు గారు రచించినటువంటి కొన్ని కీర్తనలు మీకు ఈ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. అయితే మీరు బేసిక్స్ అంటే మొట్టమొదటి క్లాసుగా ఈ క్లాస్లో ఏ ఏ విషయాన్ని ప్రారంభించబోతున్నారు? ఈరోజు మొట్టమొదటి క్లాస్ కాబట్టి మనము ఈ శాస్త్రీయ సంగీతంలోని బేసిక్స్ అంటే అభ్యాస గానం అంటారు, అందులోని ఫస్ట్ చాప్టర్ సరళీ స్వరాలు. ఇవన్నీ కూడా 9 సరళీ స్వరాలు మనకు ఉన్నాయి. అందులోని కొన్ని స్వరాలను ఈరోజు మొట్టమొదటి క్లాస్లో మీకు నేర్పించడం జరుగుతుంది. సరళీ స్వరాలతో పాటు మీరు కొన్ని కీర్తనలు కూడా, అంటే ప్రతిరోజు మరి ఒకటే శాస్త్రీయ సంగీత పద్ధతిలో నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అందరికీ అంత ఓపిక ఉండదు కాబట్టి మీరు కొన్ని కీర్తనలు కూడా నేర్పిస్తామని చెప్పారు, భక్త రామదాస్ గారి కీర్తనలు. ఈరోజు ఏ కీర్తన ప్రారంభించబోతున్నారు? ఈ బేసిక్స్ అభ్యాస గానంతో పాటు భక్త రామదాస్ గారు రచించినటువంటి తక్కువేమి మనకు అనే సౌరాష్ట్ర రాగం ఆది తాళంలో ఉన్న ఒక రామదాస్ కీర్తన మీకు నేర్పిస్తాను. ఈ రోజు నుంచి 30 రోజుల పాటు శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన బేసిక్స్, ఓనమాలు, అభ్యాసాలు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇది ఒక నైపుణ్య శిక్షణ, అంటే స్కిల్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి కేవలం థియరీ తెలుసుకుంటే సరిపోదు. మనం దీనికి సంబంధించి సాధన చేయకుండా దీన్ని పరిపక్వంగా నేర్చుకోలేం. కాబట్టి కొన్ని విషయాలు, అదేవిధంగా కొంత మేరకు బేసిక్స్, ఆ తర్వాత కీర్తన, ఈ మూడింటిని తెలుసుకోవడము, అభ్యసించడము, ఆ తర్వాత మీరు సాధన చేసి దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మరొక రోజు మరికొంత నేర్చుకోవడం జరుగుతుంది.
మీరందరూ కూడా పెన్ను పేపరు సిద్ధంగా పెట్టుకొని మరి చక్కగా కూర్చొని వీటన్నిటిని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. నమస్కారం. సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం. అంతా రామమయం అనే శ్రీ భక్త రామదాస కీర్తనల శిక్షణా తరగతులు మీకోసం ఈరోజు నుంచి ప్రారంభించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం కర్ణాటక సంగీతం మనం కీర్తనలు పాడుకోవడానికి ఏ విధంగా మనందరికీ ఉపయోగపడుతుందనేది మీకు వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటి ఎపిసోడ్ అయిన ఈరోజు మీకు మన కర్ణాటక సంగీత కార్యక్రమంలో సరళీస్వరాలు అనే చాప్టర్ మీకు పరిచయం చేయడం జరుగుతుందండి. సరళీస్వరాలు మన అభ్యాసగానం అంటే మన సంగీత కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన అంశం. ఇవి మనకి నేర్చుకోవడం ద్వారా మనము అటు జానపద గీతాలు కానీ, ఇటు లలిత సంగీతం కానీ, ఇటు కర్ణాటక సంగీతం కానీ, లేదా హిందుస్థానీ సంగీతం కానీ, మనకి వరల్డ్ మ్యూజిక్లో ఎటువంటి సంగీతానికైనా ఈ బేసిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము ఈ సరళీస్వరాలు నేర్చుకోవడం అనేది మన లర్నర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు ఈ సరళీస్వరాలు అనేవి ఏ విధంగా పాడాలనేది మీకు వివరించడం జరుగుతుంది. సరళీస్వరాలు పాడడానికంటే కూడా ముందుగా మనము సంగీతంలో సా పా సా అనే ముఖ్యమైన 3 స్వరాలు ఉంటాయి. సా అంటే షడ్జమం, పా అంటే పంచమం, ఇంకొక సా పైన మనం పాడతాము, దాన్ని తారస్థాయి షడ్జమం అంటారు. అంటే ఈ సాపాసా అనేది మనం ఎందుకు పాడాలి అనే ప్రశ్న మీకు వస్తుంది. సాపాసా అనేది ఏదైనా పాట పాడే ముందు మనము దాన్ని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే సా పా సా ఇది పాడుకున్న తర్వాత మనం పాట ప్రారంభిస్తే మనకి అటు వైలిన్ కానీ, మృదంగం కానీ, తబలా కానీ ఏదైనా మనం దాంతో పాటు పాడుతున్నప్పుడు మనకది ఈజీ అవుతుంది. సో మనము ఈరోజు క్లాస్లో సాపాసా పాడిన తర్వాత అప్పుడు మనం సరళీస్వరాలు ప్రారంభిద్దాం. మీరంతా రెడీనా అమ్మా? సా ఈ సా అనేది టోటల్గా బేస్లో పాడాలి. ఫస్ట్ సా కాబట్టి సా అని పాడండి. నెక్స్ట్ పా ఓకే. ఇప్పుడు ఇంకొంచెం పైన స్థాయిలో సా అని పాడాలి. ఇంకొకసారి పాడదాం మనము. ఈ సా అనేది మొట్టమొదటి పాడిన సా చాలా బేస్లో పాడాలి. పా అనేది ఇంకొంచెం పైన అంటే మిడిల్ లెవెల్ అంటారు దాన్ని, ఆ మధ్యస్థాయి పంచమం పాడాలి. తర్వాత పైన ఇంకొక సా పాడాలి. దాన్ని నేను ఒకసారి పాడి మీకు వినిపిస్తాను. సా పా సా. అర్థమైందమ్మా? ఒకసారి మీరు పాడండి. ఇప్పుడు దాన్నే మనము పైనుంచి కిందకి పాడాలి. అంటే సా పా సా. ఒకసారి పాడండి అమ్మా. సా పా సా. అంటే ఇప్పుడు మనము ఏదైనా పాట పాడే ముందు ఆ పాటలో మనకి కింద సా నుంచి పైన సా వరకు, మళ్ళీ పైన సా నుంచి కింద సా వరకు కూడా మనకి మ్యూజిక్ సెట్ చేయబడుతుంది.
ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఈ సాపాస అనేది ఇంకొకసారి పాడదాం. సా పా సా. ఒకసారి పాడండమ్మా. ఈ సాపాస అనేది మీకు బాగా అర్థమైందా? నాతో పాటు కలిపి మరోసారి పాడండి సాపాస అనేది. సా పా సా పా సా. బాగా పాడారు. ఇప్పుడు మనము కర్ణాటక సంగీతంలో మొట్టమొదటి చాప్టర్ సరళీస్వరాలు ఏ విధంగా పాడాలో తెలుసుకుందాం. ఈ సరళీస్వరాలు మాయా మాళవ గౌడ రాగం అనే రాగంలో కూర్చబడి ఉన్నాయి. మనం ఏదైనా పాట పాడే ముందు కానీ ఏదైనా స్వరం పాడే ముందు దాని రాగం ఏంటి, తాళం ఏంటి అనేది మనము తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక రాగంలో ఒక రాగాన్ని మనము తెలియజేసుకోవాలి అంటే అందులో వచ్చే స్వరాలు ఏంటనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ విధంగా చూస్తే ఒక్కొక్క పాట ఒక్కో రాగంలో మీకు కూర్చోబడి ఉంటుంది. అది సినిమా పాట కావచ్చు, ఇటు లైట్ మ్యూజిక్ కావచ్చు, లేదు మన శాస్త్రీయ సంగీతం అవ్వచ్చు. సో ఏదైనా పాటకి మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక రాగం అనేది ఉంటుంది. ఆ ట్యూన్ ఏదైతే మనం పాడతామో దానికి పర్టికులర్ రాగం పేరు కూడా మనకి ఉంటుంది. సో ఆ విధంగా చూస్తే ఈ సరళీస్వరాలు అనే చాప్టర్ మనకి మాయా మాళవ గౌడ రాగంలో ఉన్నాయి. ఏ రాగంలో ఉన్నాయి? ఇంకొకసారి స్పష్టంగా చెప్పండి. మాయా మాళవ గౌడ రాగం. అర్థమైందా? ఇప్పుడు దీని తాళం వచ్చేసి మనకు ఆది తాళం. ఏం తాళం అమ్మా? ఆది తాళం అంటే ఏంటంటే, ఇప్పుడు తాళం అనగానే ఏంటి అనేది మీకు ఒక ప్రశ్న వస్తుంది మీ మైండ్లో, అవునా? తాళం అంటే మనం ఏదైనా పాట పాడే ముందు దానికి ఒక రిథం వేస్తాం. అంటే ఏదర్ 1 2 3 4 లేదంటే 1 2 3 1 2 3 1 2 3 ఈ విధంగా రకరకాల తాళాలు మనకు సంగీతంలో కనపడతాయి. సో ఈరోజు మనం పాడే సరళీస్వరాలు ఏంటంటే ఆది తాళంలో కూర్చోబడి ఉన్నాయి. ఏం తాళం? ఆది తాళం. ఆది తాళము అంటే మనకి 8 అక్షరాల తాళం అన్నమాట. 8 అక్షరాలు అంటే 8 బీట్స్. అది మీకు ఒకసారి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఒకసారి వేస్తారా? 1 2 3 4 5 6 7 8. ఇంకోసారి వేయండి. 1 2 3 4 5 6 7 8. అంటే ఈ తాళంలో మీకు 2 భాగాలు ఉంటాయి. ముఖ్యంగా ఆది తాళం వేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, 1 అంటే ఈ ఫింగర్స్ అన్నీ కూడా ఒకే చోట పెట్టి ఇలా ఒక బీట్ వేయాలి. ఫస్ట్ బీట్ అంటే 1, దీన్ని 1 అంటారు. తర్వాత ఈ ఫింగర్, దీన్ని 2, మళ్ళీ ఇది 3, ఇది 4. ఈ 4 బీట్స్ని కలిపి కూడా మనం ఏమంటామంటే లఘువు అంటాము. ఏమంటాం? లఘువు అంటాం. సో 1 2 3 4 అనేది ఒక లఘువు. తర్వాత వచ్చే 5 6 అంటే ఒక బీట్ వేసి ఇలా తిప్పేసి ఇది వేయాలి. వేసి దీన్ని 5 6 మళ్ళీ 7 8, దీన్ని ధృతం అంటారు. ఏమంటారు? ధృతం అంటారు. ఒకసారి ఇప్పుడు మొత్తం ఆది తాళం ఒకసారి వేద్దామా? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. వచ్చిందా? తాళం వేయడం వచ్చిందా మీ అందరికీ?
ఇప్పుడు మనము మొట్టమొదటి సరళి స్వరము తెలుసుకుందాం. మీరంతా కూడా దాన్ని రాసుకోండి ఒకసారి. మొట్టమొదటి సరళి స్వరం ఏంటంటే సరిగమ. రాసుకుంటున్నారా? సరిగమ పద నీసా. ఇది మొదటి లైన్. తదుపరి లైన్ సనిదప మగరీసా. రాసుకున్నారా? మొదటి లైన్ ఏంటంటే సరిగమ పదనిసా, రెండవ లైన్ సనిదప మగరీసా. ఒకసారి చెప్పండి దాన్ని మామూలుగా. ఇంకోసారి చెప్పండి. ఈ సరిగమ పదనిస అనేది ఏంటంటే మనం పాడే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం, సరిగమ పదనిస అనేది కింద నుండి పైకి పాడేది, అంటే అసెండింగ్ ఆర్డర్ అనుకోవచ్చు. అంటే 1 by 1 అంటే ఒకటి వెనక ఒకటి అట్లా కొంచెం 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 పెరుగుతూ సరిగమ పదనిస అనేసరికి మనం పైకి వెళ్తాము, పైన సా వరకు వెళ్ళాలి. మళ్ళీ రెండో లైన్ పాడేటప్పుడు సనిదప మగరిస అనేది పైన స్థాయి నుండి కింద స్థాయి వరకు పాడాలి, అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటారు దాన్ని. ఆ విధంగా పాడండి. మీకు ఒకసారి ఇది నేను పాడి వినిపిస్తాను. సరిగమ. ఒకసారి పాడండమ్మా. పదనిసా. ఇంకోసారి పాడదాం. సరిగమ పదనిసా. అయితే ఇప్పుడు మీకు ఈ సరిగమ పదనిస అని పాడేటప్పుడు మీరు దాన్ని ఏ విధంగా పాడుతున్నారు ఒకసారి చెప్పగలుగుతావా రామా? అంటే సరిగమ పదనిస మనం ఒకదాన్ని బట్టి ఒకటి పైకి వెళ్తూ ఉన్నాం కదా, అదే విధంగా నీకు అర్థమైంది ఒకసారి చెప్పమ్మా. సా కన్నా రీ కొంచెం పైకి పాడతాము, రీ కన్నా మా పైకి పాడతాము, రీ కన్నా గా పైకి పాడతాము, గా తర్వాత మా కన్నా పా పైన, పా కన్నా దా పైన, దా కన్నా నీ పైన, నీ తర్వాత తారస్థాయి షడ్జమం పాడి అంతే. అంటే స్వరాలు హెచ్చుతో పాడుతున్నాము. అవును. అంటే సరిగమ పదనిస అనేటప్పటికీ ఈ సా నుంచి మొదలుపెట్టి పైన సా వరకు పాడినప్పటికీ ఏంటంటే కరెక్ట్గా ఆ మధ్యలో ఉన్న స్వరాలు ఒకటి వెనక ఒకటి అట్లా అట్లా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా పాడాలి. అదేవిధంగా మనము కిందకు వచ్చే విధంగా కూడా పైనుంచి స్టార్ట్ చేసి కింద సా వరకు పాడాలి. అర్థమైందమ్మా? ఒకసారి ఈ 2 లైన్లు కూడా పాడదాం. సరిగమ పదనిసా సానిదప మగరిసా సరిగమ పదనిసా సానిదప మగరిసా. ఇప్పుడు తాళంతో కూడా ఒకసారి వేస్తూ పాడుతున్నారు కదా, అది కూడా మీరు కరెక్ట్గా అక్షరాలన్నీ కూడా మీరు వేయాలి. ఏ విధంగా అంటే సరిగమ పదనిసా అనే ఈ సరిగమ పదనిస పూర్తయ్యే లైన్ మొత్తం పూర్తయ్యే టైంకి ఈ 8 బీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1 2 3 4 5 6 7 8 అని ఆది తాళం మీద వేస్తున్నామో ఈ సరిగమ పదనిస అనే 8 అక్షరాలు పూర్తయ్యే టైంకి ఆ 8 బీట్స్ కూడా మనము సరిగా వేసుకోవాలి. అది ఒకసారి మీకు చూపిస్తాను. సరిగమ పదనిసా పూర్తయిందా 8 అక్షరాలు? ఇప్పుడు మళ్ళీ సనిదప మగరిసా పాడే టైంకి కూడా ఈ 8 బీట్స్ మనము పూర్తి చేయాలి. అది ఎలా అంటే సనిదప మగరిసా ఈ విధంగా వేయాలి. ఒకసారి పాడతారా తాళం వేస్తూ? పాడండమ్మా. సరిగమ పద
బాగా వచ్చింది. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇందాక మీకు వివరించడం జరిగింది కదా తాళంలో అంశాలు అనేంటి వాటి గురించి. సంపత్ నువ్వు ఒకసారి చెప్పమ్మా. ఇది 1 2 3 4 అని వేసాం కదా, ఆ 4 బీట్స్ని ఏమంటారని చెప్పాను నేను మీకు? లఘువు. ఓకే, భద్ర నువ్వు చెప్పు. ఈ 2 బీట్స్ వేస్తున్నాం కదా, 1 2 3 4 అయిన తర్వాత ఈ 2 బీట్స్, దీన్ని ఏమంటారు? ధృతం అంటారు. సో ఆ విధంగా ఎన్ని ధృతాలు వస్తున్నాయి సంపత్? 2 ధృతాలు. అర్థమైంది కదా మీకు అందరికి కూడా? ఓకే, ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి పాడదాము. మొదటి స్పీడ్. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇప్పుడు మనము ఈ మొదటి సరళీ స్వరం ఫస్ట్ స్పీడ్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనము రెండవ స్పీడ్కి వెళ్తున్నాము. అంటే 1 2 3 4 1 2 3 4 అని వేసుకోవాలి. అంటే తాళము ఒకే విధంగా వేస్తామంటే 1 2 3 4 అని ఈ విధంగానే వేస్తాము. స్వరాలు మాత్రం కొంచెం స్పీడ్ పెరుగుతాయి. అంటే సరి గ మ పద ని సా అనేసరికి ఈ 4 బీట్లు మీకు పూర్తవుతాయి. అది ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా పాడాలి. అంటే ఇప్పుడు ఈ రెండో స్పీడ్లో ఏమవుతుందంటే తాళం ఇలాగే వేస్తాము, స్వరాలు మాత్రం 2 స్వరాలు పాడుతుండాలి. ఒకసారి పాడతారా? సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇది రెండో కాలం, అంటే రెండో స్పీడ్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు తదుపరి మనం నేర్చుకునేది ఏంటంటే ఇదే స్వరాన్ని ఇంకొంచెం స్పీడ్ పెంచుతూ దాన్ని మూడవ కాలం అంటారు, అంటే థర్డ్ స్పీడ్ అంటారు. ఈ తాళం ఇలానే వేస్తూ స్వరాలు మాత్రం 4 స్వరాలు ఒక బీట్లో మనం పాడాల్సి ఉంటుంది. అదేవిధంగా అంటే సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా పాడాలి. ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పిన ఈ మూడో కాలం అనేది? మూడో స్పీడ్ అంటే మనం మూడో స్పీడ్లో ఏం చేస్తున్నాం ఒకసారి సంపత్ నువ్వు చెప్పు. సంపత్, తాళం బీట్స్ ఒకటే స్పీడ్లో టెంపో ఒకటే ఉంటుంది, కానీ మూడో దాంట్లో అంటే ఒక బీట్లో 4 అక్షరాలు వస్తాయి. అవును, అంటే ఒకటి తాళం ఇలాగే వేస్తుంటాము, స్వరాలు మాత్రం 4 స్వరాలు ఒక బీట్లో పాడాలి. నాతో పాటు ఒకసారి పాడతారా? సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. బాగా వచ్చింది. ఇప్పుడు మనము ఈ మొదటి సరళీ స్వరము మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం, ఇవి 3 కూడా మీరు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం రెండో స్వరానికి వెళదాం. రెండో స్వరం రాసుకోండి. సరిగమ 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 పదనిస సరిగమ 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 పదనిస రాసుకుంటున్నారా? తర్వాత సనిదప 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 మగరిస. ప్రేక్షకులు
మీరంతా కూడా ఇదంతా ఈ సంగీత శిక్షణ తరగతులు మీరు కూడా నేర్చుకుంటున్నారని భావిస్తున్నాము. మీరంతా కూడా ఇది సాధన చేయడానికి ముందుగా ఒక పుస్తకంలో ఒక ఆర్డర్ వైజ్, అంటే ఫస్ట్ సరళి స్వరం ఏంటి, రెండో సరళి స్వరం ఏంటి, దాని రాగం పేరేంటి, దాని తాళం, ఎన్ని అక్షరాల తాళం, అవన్నీ కూడా మీరు రాసుకుంటున్నారుగా. మీరు రాసుకున్నారమ్మా? అయితే ఇప్పుడు రెండో సరళి స్వరము ఒకసారి చెప్పండి. సరిగమ 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 పదనిస. ఒకసారి మీరు చెప్పండి. సరిగమ 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 పదనిస. మీరు రాసుకుంటున్నారుగా ప్రేక్షకులు. తర్వాత లైన్ సనిదప 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 మగరిస. ఇప్పుడు ఆ మొత్తం 2 లైన్లు ఒకసారి మీకు చెప్తాను. సరిగమ 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 పదనిస సనిదప 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 మగరిస. సరిగమ 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 పదనిస సనిదప 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 మగరిస. ఈ స్వరాన్ని ఏ విధంగా పాడాలనేది మీకు ఒకసారి పాడి వినిపిస్తాను. సరిగమ 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 పదనిస. దీన్ని మీరంతా ఒకసారి పాడాలి. ఒకసారి పాడండమ్మా. సరిగమ 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 పదనిస. ఇప్పుడు ఇంకో లైన్ ఏ విధంగా పాడాలనేది మీకు ఒకసారి వినిపిస్తాను. సానిదప 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 మగరిస. ఈ విధంగా పాడాలి. సానిదప 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 మగరిస. ఇంతవరకు కూడా ఈ రెండో స్వరళి స్వరం మీరు ఫస్ట్ స్పీడ్ అంటే మొదటి కాలం మీరు పాడడం జరిగింది. ఇప్పుడు దాన్ని అదే స్వరాన్ని రెండో స్పీడ్లో ఏ విధంగా పాడాలో మీకు అంతా కూడా నేను వివరిస్తాను. సరిగమ 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 పదనిస సానిదప 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 మగరిస. ఇలా పాడాలి. రెండవ స్పీడ్ అనేది కొంచెం స్వరాలని స్పీడ్ చేస్తూ పాడాలి. మీరంతా ఒకసారి పాడండి. సరిగమ 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 పదనిస సానిదప 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 మగరిస. ఇప్పటి వరకు మీరు ఈ స్వరాన్ని రెండో స్పీడ్లో పాడడం జరిగింది. ఇదే స్వరాన్ని ఇంకొద్దిగా స్పీడ్ చేసి మూడో కాలం అంటే థర్డ్ స్పీడ్లో ఎలా పాడాలో మీకు అందరికీ నేను ఒకసారి పాడి వినిపిస్తాను. సరిగమ 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 పదనిస సానిదప 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 మగరిస. అంటే ఈ మూడో కాలంలో అంటే థర్డ్ స్పీడ్లో సరిగమ 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 పదనిస ఈ లైన్ పూర్తయ్యేసరికి మీకు ఈ 4 బీట్లు కూడా పూర్తవ్వాలి. ఏ విధంగా అంటే సరిగమ 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 పదనిస ఇక్కడ వరకు. తదుపరి లైన్ సానిదప 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 మగరిస అనేసరికి ఈ 8 బీట్లు కూడా మీకు పూర్తవడం జరుగుతుంది. అంటే సరిగమ 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 పదనిస సానిదప 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 మగరిస. ఈ మొత్తం లైన్ పాడేసరికి మీకు ఈ 8 బీట్లు కూడా పూర్తవడం జరుగుతుంది.
దీన్నంతా మీరు ఒకసారి సాధన చేయండి. ఈ 3వ స్పీడ్లో ఈ స్వరాన్ని మీరంతా కూడా ఒకసారి పాడండి. సరిగమ 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 పదని సాని దప సాని దప సాని దప మగరి సరిగమ 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 పదని సాని దప సాని దప సాని దప మగరి. ఈరోజు క్లాస్లో మీరు కర్ణాటక సంగీతంలోని బేసిక్స్ అంటే అభ్యాసగానం అంటారు. ఇందులో భాగంగా ఈ మొట్టమొదటి క్లాస్లో సరళీస్వరాలు, మొదటి సరళీస్వరం మరియు రెండో సరళీస్వరం, ఈ 2 సరళీస్వరాలు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మొదటి, 2, 3 ఈ 3 కాలాల్లో అంటే థర్డ్ స్పీడ్లో మీరు నేర్చుకోవడం జరిగింది. దీన్ని మీరంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా సాధన చేసి తదుపరి క్లాస్లో మీరు మరొక సంగీత పాఠం నేర్చుకోవడం జరుగుతుంది. ప్రేక్షకులు మీరు కూడా ఈ సంగీతాన్ని మీరు కూడా సాధన చేయవలసిందిగా కోరుతున్నాము. అంతరామమయం ఇంతవరకు కూడా మీరు మన కర్ణాటక సంగీతంలోని బేసిక్స్ అంటే అభ్యాసగానానికి సంబంధించి సరళీస్వరాలు అని ఏవైతే ఉన్నాయో అందులో మొదటి సరళీస్వరం, రెండవ సరళీస్వరం మీరు నేర్చుకోవడం జరిగింది. ఈ 2 స్వరాలు కూడా మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం అంటే 3 స్పీడ్స్లో మీరు నేర్చుకోవడం జరిగింది. అవునా? ఈరోజు క్లాస్లో ఈ 2 సరళీస్వరాలు మీకు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి మీకు ఒక భక్త రామదాసు రచించినటువంటి ఒక రామదాస్ కీర్తన మీకు నేర్పిస్తాను. రాసుకుంటారా? కీర్తన పేరు తక్కువేమి మనకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రాసుకుంటున్నారా? ఈ కీర్తన సౌరాష్ట్ర రాగంలో ఉంది. ఏ రాగంలో ఉందమ్మా సంపత్? సౌరాష్ట్ర రాగంలో ఉంది. సౌరాష్ట్ర రాగం ఆది తాళం. ఈ రాగం తాళం అనేది మనం కీర్తన పాడే ముందు తెలుసుకోవడం అనేది మాకు చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రాగంలో మీకు కూర్చబడి ఉంటుంది. ఇప్పుడు పలికే బంగారం ఆయన అంటే అదొక రాగం, ఈ తక్కువేమి మనకు అంటే అదొక రాగం, పాహిరామ ప్రభు అనే కీర్తన అది మరి ఇంకొక రాగం. ఆ విధంగా అనేక రాగాలలో మనకి ఎన్నో కీర్తనలు మనకి కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు నేర్చుకోబోయే కీర్తన తక్కువేమి మనకు అనేది సౌరాష్ట్ర రాగం ఆది తాళం అని రాసుకోండి. ఇందులో మొదటి లైన్ అంటే పాటలోని మొదటి లైన్ ఏమంటారంటే పల్లవి అంటారు. ఏమంటారు? పల్లవి. ఈ పల్లవిలోని సాహిత్యం ఒకసారి రాసుకోండి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రాసుకున్నాను. దీని స్వరం మీకు ఒకసారి నేర్పిస్తాను నేను. అంటే మనం ఏదైనా సాహిత్యం పాడే ముందు దాని వెనకాల స్వరం వస్తూ ఉంటుంది, అంటే దాని ట్యూన్ అంటాం మనము. ఆ స్వరం కూడా తెలుసుకొని మీరు పాడితే ఆ కీర్తనని ఇంకొంచెం బాగా పాడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు దాని స్వరాన్ని ఒకసారి రాసుకోండి. సద దపప సద దపప పమ పాదని దప పాదని దప మగసరి. ఈ మొదటి లైను సద దపప పమ పాదని దప మగసరి. తర్వాత లైన్ రాసుకోండి. రీప మగరి రీప మగరి గరిసా. రాసుకున్నారా? గరిసా. ఈ కీర్తన కూడా మీకు ఆది తాళంలోనే ఉంది. అంటే ఇంతకుముందు మీరు సరళీస్వరాలు నేర్చుకున్నారు కదా. సరళీస్వరాలు మనకి ఏ తాళంలో నేర్చుకున్నారు మీరు? ఆది తాళంలో నేర్చుకున్నారు కదా. ఈ కీర్తన కూడా మనకి ఆది తాళంలోనే వస్తుంది. ఒకసారి నాకు ఆది తాళం వేసి చూపించండి మీరంతా. 2, 3, 4, 5,
గుడ్. అంటే ఈ 8 బీట్స్ 8 అక్షరాల తాళం ఏదైతుందో దాన్ని ఆది తాళం అంటాం కదా, దానికి అదే తాళంలో ఈ కీర్తన కూర్చోబడింది. మీకు పల్లవి ఒకసారి నేను చెప్తాను, పాడండి. సదద పప పమ పదని దప మగసరి రీ పమగరి గరిసా. ఇది మనకి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే ఆ పల్లవిలోని మొదటి లైన్కు వెనకాలుగా వచ్చే స్వరం అన్నమాట. ఒకసారి ఆ స్వరం మొత్తం పాడదామా? సదద పప పమ పదని దప మగసరి. ఇంకోసారి చెప్తాను మీకు. సదద పప పమ పదని దప మగసరి రీ పమగరి గరిసా. వచ్చిందా? స్వరం వచ్చిందా? మీకు అర్థమైందా? ఇప్పుడు దీని సాహిత్యము. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇంకొకసారి పాడదాం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇంతవరకు ఈ పల్లవి మొదట్లో నేర్చుకున్నారు కదా, దీన్ని ఒక 2 సార్లు పాడాలి. నాతో పాటు కలిసి పాడండి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అంటే మనము ఏదైనా పాట కానీ కీర్తన కానీ పాడేటప్పుడు తాళము మనకి తప్పకుండా కరెక్ట్గా సరిగా వేయాలి అంటే ఏం చేయాలి అంటే ఈ 1, 2, 3, 4 అనేవైతే ఉన్నాయో ఈ లఘువు పూర్తయ్యే లోపల మీరు తక్కువేమి మనకు రామున్ అనేది ఇక్కడ వరకు వస్తుందంటే తక్కువేమి మనకు రామున్, రాము అనేది ఇక్కడికి మనము పూర్తి చేయాలి. అప్పుడు ఒక్కడుండు వరకు అనేది ఒక్కడుండు వరకు ఈ విధంగా పూర్తవుతుంది. అర్థమైందా సంపత్? మీకు అంతా అర్థమవుతుందా? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇది పల్లవి. మనం ఇప్పుడు నెక్స్ట్ లైన్ అంటే అనుపల్లవి అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఏదైనా పాటలో మొదటి లైన్ని పల్లవి అంటారు, తదుపరి లైన్ని అనుపల్లవి అంటారు. ఆ అనుపల్లవి ఒకసారి రాసుకోండి. ప్రక్కతోడుగా ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనే యుండగా. ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతనే యుండగా. ఇది అనుపల్లవి. దాని స్వరం కూడా ఒకసారి రాసుకోండి. పప పామద ధనిస, పప పామద ధనిస సరిసస. రాసుకుంటున్నారా? తర్వాత దశ సనిద, దశ సనిద పపమ్మ, దశ సనిద పపమ పదపమ గస సరి. మీకు ఇది ఒకసారి పాడి వినిపిస్తాను. ప
పప ప మద దని స సరి స స. ఇంకొకసారి పాడదండి. పప ప మద దని స సరి స స. ఇప్పుడు ఈ స్వరం ఏదైతే పాడారో ఈ లైన్ కింద మనకి సాహిత్యం ఏమొస్తుందంటే ప్రక్క తోడుగా భగవంతుడు తన అనే ఆ సాహిత్యం లైన్ ఈ స్వరం కింద వస్తుంది. ఒకసారి పాడి వినిపిస్తాను. పప ప మద దని స సరి స స. ఇప్పుడు స్వరం పాడారు కదా, సాహిత్యం ఎలా పాడాలంటే ప్రక్క తోడుగా భగవంతుడు తన. ఈ ప్రక్క తోడుగా భగవంతుడు తన అనే ఈ లైన్ మొత్తం పూర్తి అవ్వడానికి మీకు ఈ 4 అక్షరాలు ఇక్కడికి వస్తాయన్నమాట. ప్రక్క తోడుగా భగవంతుడు తన. తదుపరి లైన్ దశ సని ద పపమా. అదేంటంటే కొంచెం సనిద అనేది కొద్దిగా స్పీడ్గా పాడాలి. ఎందుకంటే దశ సని ద పపమా పద పమగ సరి. ఇప్పుడు స్వరం పాడారు కదా, దాని కింద వచ్చే సాహిత్యం ఏంటంటే చక్రధారి అయి చింతనయుండగా అనే ఏదైతే సాహిత్యం ఉందో అది దీని కింద పాడాలి. అంటే చక్రధారి అయి చింతనయుండగా. ఇప్పుడు ఈ మొత్తం లైన్ సాహిత్యం ఒకసారి మీకు పాడి వినిపిస్తాను. ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా అని పాడాలి. ఒకసారి పాడమ్మా. భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా. ఈ అనుపల్లవి ఏదైతే పాడారో ప్రక్క తోడుగా అనేది ఇది కూడా 2 సార్లు పాడాలి. మనందరం కలిసి పాడదాం ఇప్పుడు. ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా. ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా. ఇది ఇంతవరకు అనుపల్లవి అయింది కదా. దీని తర్వాత మళ్ళీ మనం ఈ కీర్తనలోని మొదటి లైను అంటే తక్కువేమి మనకు రాముండు ఒక్కరుండు వరకు అది ఇక్కడ పాడాలి 2 సార్లు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రక్క తోడుగా భగవంతుడు తన అనే ఈ అనుపల్లవి 2 సార్లు పాడి తక్కువేమి మనకు 2 సార్లు పాడదాం. ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా. ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా. తక్కువేమి మనకు రాముండు కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండు కడుండు వరకు. అర్థమైంది కదా. ఇంతవరకు కూడా మనం పల్లవి అనుపల్లవి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి చరణం రాసుకోండి. అంటే మొదటి చరణం. మొదటి చరణం ఏంటంటే మృత్యు సోమకుని. రాసుకుంటున్నారా? మృత్యు సోమకుని మును చంపిన. మృత్యు సోమకుని మును చంపిన ఆ మత్స్యమూర్తి. ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా. ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా. మొత్తం లైన్ ఒకసారి మీరు చెప్పండి అమ్మా. మృత్యు సోమకుని మును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా. ఇంకొకసారి చెప్పండి. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక అనుపల్లవి పాడారు కదా, ప్రక్క తోడుగా భగవంతుడు తన. అదే సంగీతం బాణిలో ఇది కూడా కూర్చోబడింది. అంటే ఎలా వస్తుందంటే మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా
అర్థమవుతుందా ఈ సంగీత బాణి అంటే? ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనేయుండగా అని పాడారు కదా. అదే సంగీతంతో పాటు మృత్యు సోమకుని మును చంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండగా అని వస్తుంది. అర్థమవుతుంది కదా. అంటే మనకి ఈ రామదాస కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవి మనకు చాలా సులభతరంగా కూర్చోబడి ఉన్నాయి. సంగీతం అనేది చాలా సులభంగా ఉంది. అంటే అనుపల్లవి మీరు నేర్చుకున్నారనుకోండి, అనుపల్లవి నేర్చుకున్న తర్వాత వచ్చే చరణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అదే సంగీత బాణి అంటే అదే ట్యూన్లో కూర్చోబడి ఉన్నాయి. అందుకోసం మనం పాడేటప్పుడు అది చాలా మనకి సులభంగా ఉంటుంది. అవునా? ఈ మొదటి చరణం ఒకసారి చెప్తాను. మృత్యు సోమకుని మును చంపినయా, మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన మత్స్యమూర్తి మన పక్షమునుండగా పక్షమునుండగా మృత్యు సోమకుని మును చంపినయా మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా మత్స్యమూర్తి మన పక్షమునుండగా. ఇప్పుడు ఈ మృత్యు సోమకుని అనే చరణం కూడా 2 సార్లు పాడాలి. పాడిన తర్వాత తక్కువేమి కూడా 2 సార్లు పాడాలి. ఆ విధంగా పాడదామా ఒకసారి? మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అయితే ఇంతవరకు కూడా మీరు పల్లవి అనుపల్లవి ఒక చరణం నేర్చుకున్నారు కదా. మనం మొదటి నుంచి మొత్తం కూడా అది ఒకసారి పాడదాం, స్వరంతో పాటు పాడదాం. నేను ఒకసారి మీకు చెప్తాను, మీరు దాన్ని పాడండి. సదద పప పమ పదని ద పమగ సరి రీ పమగరి గరి సా. ఇప్పుడు మీరు పాడింది ఈ స్వరం ఏదైతే ఉందో దాని కింద వచ్చే సాహిత్యం ఏంటి? రమా నువ్వు చెప్తావా? తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు. అంతే, తక్కువేమి మనకు అనే మొదట్లయింది స్వరం మనం ఇప్పుడు పాడాం. ఇప్పుడు మనం సాహిత్యం పాడదాం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇప్పుడు పల్లవి అయిపోయింది, అనుపల్లవికి వెళదాం. పప మదని సరి సస దశ సరి ద పప మ పద పమగ సరి. ఇప్పుడు ఈ స్వరం ఏదైతే పాడామో దాని కింద వచ్చే సాహిత్యం ఏంటి? సంపత్ నువ్వు ఒకసారి చెప్పమ్మా. ప్రక్కతోడుగా అనే సాహిత్యం ఈ స్వరం కింద పాడాలి మనం. అర్థమైందా? ఒకసారి ఇది పాడదాం. ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనేయుండగా ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనేయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇప్పుడు అనుపల్లవి వరకు మనం పాడడం జరిగింది. మొదటి చరణం కూడా పాడదాం, దాని స్వరం పాడి సాహిత్యం పాడదాం. పప మదని సరి సస దశ సరి ద పప మ పద పమగ సరి. ఈ స్వరం కింద మనం పాడే సాహిత్యం ఏంటంటే మృత్యు సోమకుని మును చంపిన ఆ చరణం పాడతాం. మృత్యు సోమకుని మును చంపినయా
మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా మత్స్యమూర్తి మన పక్షమునుండగా. ఈ చరణం కూడా మొత్తం కలిపి 2 సార్లు పాడాలి. పాడి తక్కువేమి మనకు 2 సార్లు పాడాలి. మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రావుండు కడుండు వరకు తక్కువేమి మనకు రావుండు కడుండు వరకు. ఇంతవరకు కూడా మీరు ఈ కీర్తనలో వచ్చే సాహిత్యమే కాకుండా ఆ సాహిత్యం వెనకాల వచ్చే స్వరం కూడా నేర్చుకున్నారు, అవునా? అంటే మన స్వరం ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్న మీకు రావాలి కదా. స్వరం ఎందుకు నేర్చుకోవాలి? రమ, నీకేమన్నా తెలిస్తే ఒక మాట చెప్పు. అంటే ఆ కీర్తన ఎలా పాడాలో మనకి కరెక్ట్గా రావాలి అంటే ఆ స్వరం నేర్చుకున్నాక కీర్తన నేర్చుకుంటే తప్పులు లేకుండా, అంటే వేరే రాగంలోకి వెళ్ళిపోకుండా అదే రాగంలో అదే స్వరాలతోటి చక్కగా పాడగలుగుతాం. అందుకని అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు సంగీతం అంటే కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా మనం ఇంతకుముందు క్లాస్లో అంటే మొదటగా ఈ కీర్తనకి ముందు సరళీ స్వరాలను నేర్చుకున్నారు. అవి ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా మనకి ఒక సందేహం ఉంటుంది. సరళీ స్వరాలు కానీ, జంట స్వరాలు కానీ, అలంకారాలు కానీ ఏవైతే అభ్యాసగానం అంటే స్టార్టింగ్ బేసిక్స్ అంటారు, అవి ఎందుకు నేర్చుకోవాలి అంటే ఏదైనా కీర్తన పాడే ముందు దాని సంచారం అంటే కింద నుంచి పైన వరకు కానీ పైనుంచి కింద వరకు పాడే విధానం కానీ అది మనము స్వరం రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే సాహిత్యం యొక్క ప్రతి అక్షరం కూడా మనకు దాని స్థాయి ఎక్కడుందనేది మనము సులభంగా నేర్చుకోవచ్చు. దానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ బేసిక్స్ అనేవి. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ కీర్తనలే కాకుండా కీర్తనలు పాడాలి అంటే మన కర్ణాటక సంగీత అభ్యాసగానం అంటారు. సరళి కానీ, జంట స్వరాలు కానీ, దాటు స్వరాలు కానీ, హెచ్చు స్థాయి స్వరాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా మీరు పరిపక్వంగా నేర్చుకుంటే ఈ కీర్తనలు పాడడం అనేది మీకు చాలా సులభం అవుతుంది, అవునా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్వరం కాకుండా సాహిత్యం మాత్రమే ఒకసారి మొదటి నుంచి మొత్తం పాడేద్దాం. పల్లవి, అనుపల్లవి, చరణం ప్రతి లైన్ కూడా 2 సార్లు పాడదాం. పల్లవి 2 సార్లు, అనుపల్లవి 2 సార్లు, మొదటి చరణం 2 సార్లు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చింతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా మృత్యు సోమకుని మును చంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇంతవరకు కూడా మనము ఈ తక్కువేమి మనకు అనే రామదాస్ కీర్తన పల్లవి, అనుపల్లవి మరియు మొదటి చరణం నేర్చుకోవడం జరిగింది. మీరు దీన్ని బాగా సాధన చేసి ఈ కీర్తన మాత్రమే కాకుండా దీనికి పూర్వంగా నేర్చుకున్న మొదటి 2 సరళీ స్వరాలు అంటే మొదటి సరళీ స్వరం, రెండవ సరళీ స్వరం, ప్రతి స్వరం కూడా 3 కాలాలు అంటే 3 స్పీడ్లలో మీరు సాధన చేయండి. అదేవిధంగా ఈ కీర్తన కూడా మీరు బాగా సాధన చేసి తదుపరి క్లాస్లో ఈ తక్కువేమి మనకు అనే కీర్తన తదుపరి చరణాలు మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అంతరామమయం